ఇప్పుడు ఇదంతా కూడా అభిషేక్ రెడ్డి అన్నది చనిపోయాడు, ఎవరు వైఎస్ బ్రదర్, అతను ఏదో అది ప్రధానమైన సాక్షి. అది దాని మీద చర్చ జరుగుతుంది, దాన్ని డైవర్ట్ చేయడానికి ఇదంతా దీనికి రాజకీయ కోణం పులుంతున్నారు అనేది ఒకటి. చెప్పలేమండి. ఎందుకంటే అతను సాక్షికి దోషికి పెద్ద తేడా ఉండదండి క్రిమినల్ చట్టం ప్రకారం. చేసినాడే కదా చూసినాడు కూడా దోషి కింద లెక్క బేసిక్గా, ఫండమెంటల్గా. అతను డాక్టర్గా చదువుకున్న వ్యక్తి చనిపోయిన శవానికి కుట్లేయటం అనేది చట్ట వ్యతిరేకం. అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటానికి చట్టాలు పరిమితి విధిస్తాయి. ఎప్పుడూ కూడా ఎథికల్గా తెలిసిన డాక్టర్ ఎవరో కూడా మెడికల్ కౌన్సిల్ నామ్స్ ప్రకారం శవానికి, మెడికో లీగల్ కేసు అయిన శవానికి ముట్టుకోకూడదు, కుట్లేయకూడదు, పోస్ట్ మార్టానికి పంపించాలి. అతను కుట్లేసాడు అని చెప్పి సిబిఐ ముందు కూడా వాంగ్మూలం ఇచ్చినట్టు పత్రికలో చదువుతున్నాం. అంటే అతను కూడా నిందితుడే దాంట్లో. కాకపోతే నిందితుడు సాక్షి అయ్యాడు. అతను రేపొద్దున సాక్షిగా చెబితే వాళ్ళు కొంపలు మునుగుతాయి మళ్ళీ సిబిఐ ఎంక్వైరీలో. అతని మరణం కూడా చాలా సస్పిషియస్గానే ఉంది. మరణం లేదు, ఇంకా చనిపోలేదు అంటారు, ఇంకా ధృవీకరించలేదు అంటారు. మరి బ్రెయిన్ డెడ్ అయ్యి అనేది కోమాలో ఉన్నాడు అని. కోమాలు ఎప్పటి నుంచో కోమాలోనే ఉన్నాడు. చాలా నెలలుగా నేను వింటుంది ఏంటంటే అతను చాలా రోజులుగా అనారోగ్యంగా హాస్పిటల్లో ఉంటున్నాడు. అంతకుముందు 3-4 నెలల క్రితం ఏదో ఆల్మోస్ట్ చనిపోయాడని కూడా. 2024 ఎన్నికలకు ముందు కడప ఎంపీగా ఈ అవినాష్ రెడ్డి బదులు అభిషేక్ రెడ్డిని ఏదో తీసుకురావాలని అనుకున్నారు. అప్పుడు అరెస్ట్ అయితే, ఇతను అరెస్ట్ అయితే, సిబిఐ కనుక అరెస్ట్ అయ్యి జైల్లో పెడితే అతను తీసుకురావాలి, అతన్ని పెట్టాలని కూడా ఆల్మోస్ట్ ప్రిపేర్ చేశారు. వాళ్ళు కజిన్ అనే మాట అని అన్నారు. ఎవరు డాక్టర్ అంటాను అన్నారు. వైజాగ్ లో ఇతను ఆర్థోపెడిషన్ ఉంది, నాకు ఆ వివరాలు తెలియదు. నాకు తెలిసినంత వరకు ఆర్థోపెడిషన్ కొంచెం మంచి డాక్టర్ అని అంటున్నారు. అయితే అదంతా 2024 ఎన్నికలకు ముందు జరిగింది. సీన్ కట్ చేస్తే అప్పటి నుంచి కోమాలో ఉన్నాడు. తర్వాత సడన్ గా కోమాలోకి వెళ్ళాడు, బెడ్ మీదే ఉన్నాడు. ఏం జరిగిందో తెలియట్లేదు అని అన్నారు. ముందు నాకు తెలిసిన మిత్రులు ఏంటంటే కడపకు చెందిన మిత్రులు స్లో పాయిజన్ ఇచ్చారు అని అన్నారు. మరి ఎవరు ఇచ్చారో ఏమి ఇచ్చారో మనకు తెలియదు అనుకోండి. ఉన్నట్టుండి ఇల్లు హెల్త్కి వెళ్ళిపోయాడు, అన్కాన్షియస్లో ఉన్నాడు అనే మాట తెలిసింది. ఇంకా మంచి కుటుంబమేనో కుర్రాడు అని అన్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డాక్టర్ గంగిరెడ్డి కూడా మంచి మనిషే, ఆయన మీద ఎటువంటి ఆరోపణలు లేవు. పెద్ద మనిషి ఆయన, పులివెందుల్లో విలువలు కలిగిన మనిషే. భారతిరెడ్డి గారికి తండ్రి కదా, తండ్రి. ఆయన విలువలు కలిగిన మనిషే. మాట పులివెందులు ఎవరో కూడా ఆయన ఎల్లెత్తి చూపించలేరు. ఆయన భార్య వాళ్ళందరూ కూడా మొదటి నుంచి కూడా నాకు సన్నిహితంగా తెలిసిన మిత్రుల ద్వారా ఇది చేసింది. వ్యక్తిత్వం కలిగిన మనిషి ఆయన, ఎవరో కూడా ఏలుబెత్తి చూపించలేని మచ్చలేని మనిషే. సరే, దాంట్లో ఉన్న కాంపౌండర్ వచ్చి కుట్లేశాడు. ఆయన హాస్పిటల్ ఆయన కుట్లేలా. చాలా మంది ఏమనుకుంటారంటే గంగిరెడ్డి వేయలా. ఆయన ఆ టైంలో నాకు తెలిసి ఏంటంటే, సన్నిహితంగా నాకు తెలిసిన ఇదేంటంటే, ఆయన ఆ టైంలో ఆ రోజు హైదరాబాద్లో ఉన్నారు. నాకు ఆయన క్లాస్మేట్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, శివారెడ్డి గారు, నాకు బాగా మిత్రులు. వాళ్ళిద్దరు కూడా బాగా ఏరా అనుకునేంత సన్నిహిత మిత్రులు. ఆయన చెప్పారు, ఆయన అబద్ధం చెప్పే మనిషి కాదు, చెప్పాల్సిన అవసరం కూడా ఆయనకి ఏం లేదనుకోండి. బట్ ఆయన కూడా దాంట్లో సాక్షి. కేసులో ఆయన కూడా, గంగిరెడ్డి గారు కూడా సాక్షి. ఎందుకంటే హాస్పిటల్ ఆయన ఇచ్చేసారు కాబట్టి, మరి నేను డీటెయిల్డ్గా సీడీ ఫైల్ చూడలేదు కాబట్టి నాకు మాట్లాడకూడదు. బట్ ఆయన చనిపోయాడు. ఈ కుర్రాడు ఇతను కుట్లేశాడు. ప్రధానంగా వెళ్ళి అక్కడ శవం దగ్గర డ్రెస్సింగ్ చేసింది ఈ కుర్రాడేనంట, చనిపోయిన అభిషేక్ రెడ్డి. వెళ్ళటం కూడా తప్పే అయినా మరి అతను నిన్న చనిపోయాడు. ఇంకా 2-3 సాక్షులు కూడా చనిపోయారు. ఎందుకండి నాకు మొన్న తెలిసింది ఏంటంటే, ఒక ప్రధానంగా అంటే నేను పేర్లు ఉదహరించను టెక్నికల్గా. ఆయన వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ప్రధానమైన వ్యక్తులు, 2 భార్యాభర్తలు హెలికాప్టర్లో వెళ్ళాల్సిన వాళ్ళు బై రోడ్డుగా వెళ్ళారు. హైదరాబాద్ నుంచి, బంజారా హిల్స్ నుంచి వెళ్ళేటప్పుడు 3-4 ఫోన్లు, 3-4 సిమ్ కార్డులు మాట్లాడుకుంటూ వెళ్ళారు. సాయంత్రానికి చేరారు అక్కడికి. మర్డర్ జరిగిన తర్వాత ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి మెసేజ్ రాగానే వాళ్ళు ఇక్కడి నుంచి తాపీగా బయలుదేరుకుని సాయంత్రం 4ంటికి ఎప్పుడో 3ంటికి చేరారు అక్కడికి. ఆ కారు డ్రైవరు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు అని నేను విన్నాను. కారులో వీళ్ళు వెళ్ళేటప్పుడు మాట్లాడుకుని ఇది ఉంటుంది కదా, అది అవన్నీ మామూలే. అనేది తెలిసింది, మోడస్ ఆపరాండి మనకు తెలిసిందే. అది
అదంతే, నాదేం నరమేధం అంటాం కదా, వాళ్ళు ఆ చైన్ మడ్డలు అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. గంగిరెడ్డిది కూడా ఆ జాబితానేనా? దేవుడికి తెలియాలి, ఇంకా అంతే అనుకుంటున్నారు జనం అందరూ అనుకునేది అంతే. పులివెందుల నుంచి తాడేపల్లి నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి ప్రపంచం అంతా అదే అనుకుంటుంది. నిజాలు దేవుడికి తెలియాలి. సో వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సాక్షులుగా ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు చనిపోయారు. పరిటాల రవి కేసు అంతేగా. పరిటాల రవి కేసు ఏమైంది? పరిటాల రవి కేసులో మొద్దుసీన్ దగ్గర నుంచి మొదలెడితే ఓంప్రకాష్ అందరూ అంతే కదా, సూరి వీళ్ళందరూ అంతే కదా, డాక్టర్ సాంబశివరావు అంతే. అది దాంట్లో భాష అని ఒక గన్మ్యాన్, భాష అని ఒక గన్మ్యాన్ చనిపోయాడు. ఇది చాలా మిస్టీరియస్ ఇవన్నీనండి. ఇప్పుడు వీటన్నింటినీ మనం మాట్లాడలేము. ఇప్పుడు అభిషేక్ రెడ్డిది కూడా అదే సేమ్ అదే జాబితాలోకి వస్తుంది. అంతేగా మరి, అంతే అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దీని మీద చర్చ జరుగుతుంది, ఎందుకంటే 2 రోజుల క్రితం ఇతను చనిపోయాడు అనే వార్త వచ్చింది బయటికి. మళ్ళీ కాదు చనిపోలేదు ఇంకా అనేది ఉన్నాడు. ఇంకోటండి, ఇంకా ఇదేంటంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు గోదావరి పుష్కరాలు దాన్ని కూడా వండి వార్చారండి 5 ఏళ్ల పాటు. అవును. రాజశేఖర రెడ్డి బతికొండప్పుడు డ్రాట్ వచ్చింది, గుర్తుందా మీకు? 1999-2004 మధ్య ఎల్నినో అని వచ్చినప్పుడు విపరీతం వర్షాభావ పరిస్థితులు వచ్చి పవర్ సప్లై ఇదయ్యింది, వర్షాలు బాగాలేక పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1999 to 2004 అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటే వర్షాలు పట్టలేదని కూడా రాజశేఖర రెడ్డి ఇష్టానుసారం ప్రచారం చేశారు. దాన్ని పురాణాలతో పోల్చారు, రకరకాల పురాణాలతో పోల్చి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. అది నేను చెప్పదలుచుకుంది. తర్వాత గోదావరి 2014లో గోదావరి పుష్కరాల్లో దురదృష్టవశాత్తు చనిపోతే దానికి కూడా మళ్ళీ కొంతమంది వీళ్ళందరూ చేరి ఆయన్ని ఆ క్యారెక్టర్ని అసాసినేషన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ రాయలసీమ కాలకేయుల ముఠ మళ్ళీ స్టార్ట్ చేశారు. ఎందుకంటే మళ్ళీ ఇదిగో చూసావు ముక్కోటి ఏకాదశి గట్ట అయిపోయింది, ఈయన అవటం మూలానే దుర్మార్గమైన ఇది మొదలెట్టారు. అది మరి సమీక్షించుకోవాల్సిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం, తెలుగుదేశం పార్టీలో ప్రధానమైన నాయకులు, పదవులు అనుభవిస్తున్న వాళ్ళు మరి కృతజ్ఞత ఉండాలిగా మంత్రులకి, వీళ్ళందరికీను. వాళ్ళు మాట్లాడగానే వీళ్ళు కూడా రేసు కుక్కలాగా పడిపోవాలి వాళ్ళ మీద. ఎక్కడో మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారని ఒకటంటే 2 అనాలి కదా, లేకపోతే తయారు చేసుకోవాలి. అటువంటి వాయిస్లో ఉన్న వాళ్ళు తయారు చేసుకోవాలి కదా. వీళ్ళు ఎందుకు వెనకబడుతున్నారు తెలుగుదేశంలో? ఎందుకు? అధికారం చేతిలో ఉంది, వాడు ఒకడు మాట్లాడుతా అంటే తామపోతాను కానీ తాటి మట్టతో పట్టపట్ట 4 అనాలి కదా, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? వాళ్ళు ఏదో డార్లింగ్ కేసులో ఇక్కడ చేసుకుంటున్నారు కొంతమంది హైదరాబాద్. అది మా అధిష్టానం సమీక్షించుకోవాలి. అటువంటి డార్లింగ్లను లవర్స్ ఉంటే పక్కన పెట్టుకోవాలి. వాళ్ళతో ముందుకెళ్తామనంటే ఇట్టాక సంకనాగిపోతుంది, పార్టీ పోతుంది, అన్నీ పొరుగు పోతుంది. అది ఆలోచించుకోవాలి వాళ్ళందరూ. ఇవాళ వచ్చింది వాళ్ళ కోసం కాదండి, తెలుగుదేశం పార్టీ కోసం ఇంకోటి కోసం కాదండి, ఇది సమాజం కోసం, రాష్ట్రం కోసం మాట్లాడుతున్నామండి. రాష్ట్రం బాగుండాలండి. ఏదేదో తెలుగుదేశం మూలానే రాష్ట్రం అని నేను అంటలేదు. పార్టీ అది ఒక ప్రధానమైన పార్టీ, అది దరిదాపు 5 కోట్ల మంది జనాభా, దాంట్లో అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు ఉంటాయి. రాష్ట్రం బాగుండాలంటే ఆ వైసీపీ అనే కాలకేయులు, ఆ రాక్షసులు అనేవాళ్ళు ఉండకూడదు. ఇంకెవరైనా రావచ్చు, బీజేపీ వచ్చినా, జనసేన వచ్చినా, తెలుగుదేశం వచ్చినా, కమ్యూనిస్ట్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, ఎవరు వచ్చినా మనకి అభ్యంతరం లేదు. ఈ వైసీపీ అనేది మాత్రం అక్కడ నామరూపాలు లేకుండా ఉండాలి, ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం. మీరు చెప్పింది నిజంగా రాజకీయంగా వాళ్ళు నామరూపాలు లేకుండా ఉండాలంటే ముందు వీళ్ళు సక్రమంగా ఉండాలి కదా. ఉండాలి, అది నేను అనేది. ఎక్కడ ఉంటారు మీరు? ఇప్పుడు రాము ఎమ్మెల్యే, ఆయన అనుచరుడేమో దుర్మార్గం, సిగ్గుచేటు, పార్టీ సిగ్గుపడి అధిష్టానం సిగ్గుతో తలంచుకోవాలి. ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందో చూడాలి. మరి ఎంత అవివేకం అండి. ఇప్పుడు ఒక ప్రధానమైన కేసులో అప్పుడు అతను ఒక ఎంపీ రఘురామకృష్ణరాజు ఎంపీ మీద హత్యాయత్నం జరిగింది. వీడు వెళ్ళిపోయి రొమ్ముల మీద ఎగిరి కూర్చున్నాడు. అతనికి పలానా తులసి అనే పేరు ఉంది అని ఎంపీకి తెలియదు కదా అప్పటికి. ఎవడో తెలియదు, ఎవడో లావాడు కూర్చున్నాడు అని చెప్పాడు. 115 కేజీలు ఉన్నాడు, నేను చచ్చిపోయాను అనుకున్నాను అనే మాట ఆయన చెబుతా వచ్చాడు. తర్వాత ముఖానికి మాస్కులు కట్టుకున్నాడు, చేశాడు అని చెప్పి వచ్చింది. మాస్కులు కట్టుకుని 3 అదను కాకుండా వచ్చారని వచ్చింది. నిజం ఎప్పుడైనా నిలకడ మీద తేలుతుంది కదా. సరే, ఏదో యాదృచ్ఛికంగానో లక్కీగానో గుర్తుపెట్టాడు. తీగలాగితే ఏంటంటే మొత్తం చూస్తే అతను సునీల్ కుమార్ అనేవాడికి ఐపీఎస్కి ఈడు బినామీ ఏజెంట్ అని చెప్పి తేలింది. హైడ్ గ్యాంగ్, ఐపీఎస్ సునీల్ అనే అతనికి ఈడు హైడ్ గ్యాంగ్. ఆ పే రోల్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఆర్మీ
మూలాలు లాక్కుంటూ వెళ్తే ఏమైపోయింది, సునీల్ కుమార్కి దగ్గర బంధువు వెనుగండ్ల రాము, ఇప్పుడు వెనుగండ్ల ఏదో రాము, గుడివాడ ఎమ్మెల్యే ఎన్ఆర్ఐ, అతని భార్య, అతను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడంట. రాము భార్య ఎస్సీ, ఆమె సునీల్ కుమార్కి బంధువు అంట. అమెరికా వెళ్తే సునీల్ కుమార్ ఉండేది ఈ ఇంట్లో నేను అని చాలామంది అమెరికాలో ఉన్న మిత్రులు చెబుతూ ఉంటారు, బంధుమిత్రులు, నాకు సన్నిహిత మిత్రులు, బంధువులు అందరూ కూడా చెబుతారు. అమెరికా వెళ్ళినప్పుడు వెనుగండ్ల రాము ఇంట్లోనే అతను సునీల్ కుమార్ ఉంటాడు. ఆ సునీల్ కుమార్కి మేనగోడలో కూతురు వరుస మేనగోడల వరుస ఇది అవుతుందంట భార్య. అంటే మీరు లింక్ను ఇచ్చేయండి. నేను కూడా ఏమనుకున్నానంటే తులసి అనే అతను ఈ సునీల్ కుమార్కి బంధువు అనుకున్నాను నేను నిన్న మొన్నటి వరకు కూడా. వాళ్ళ మనిషి అతనే పక్కన పెట్టుకున్నాడు, భార్య తరపున మనిషి అని చెప్పి నాకు గుడివాడలో ఉన్నటువంటి నాకు సన్నిహిత బంధువులు మిత్రులు చెప్పారు. ఒక 4 రోజుల క్రితం నేను వెళ్ళినప్పుడు ఎవరు ఏంటంటే అంతా అతనిదే నడుస్తుంది, మొత్తం అంతా అతనిదే హవా నడుస్తుంది, ఇక్కడ మొత్తం సెటిల్మెంట్లు అన్నీ కూడా అతనే చూస్తున్నాడు, తులసి అని అతను వాడే చూస్తున్నాడు, ఎమ్మెల్యే ఏం పట్టించుకుంటలేదు అనే మాట అన్నారు. ఎవరో తులసి ఏంటంటే భార్య తాలూకానా అని అన్నారు. అంటే లింక్ మీరు చూడండి, సునీల్ కుమార్ అనే మనిషి చేతిలో ఉన్న బెనామీ రఘురామకృష్ణరాజు మీద కూర్చుంటంలో తర్వాత వచ్చి మళ్ళీ అతను గుడివాడలో ఇది చేయటం అని అంటే సునీల్ కుమార్ ఇంప్లాంట్ చేసినట్టే కదా. 2x2 4 అన్నట్టు తెలిపోతాను తెలియదు కదా, ఇది బయటకు వచ్చింది కదా. అక్కడికి వచ్చినప్పుడు నువ్వు అసలు జిల్లా కాదంట. నేను నిన్న ఒక వేరే వీడియోలో మాట్లాడతా, నేను బంధువు అని చెప్పిన తర్వాత నాకు రాత్రి ఉదయం ఫోన్ కాల్స్ వచ్చి క్లారిఫికేషన్ కాదు, ఇతను ప్రకాశం జిల్లా అద్దంకి దగ్గర ఏదో పాలపర్రు అని, ఇతని ఇంటి పేరు కామినేని అని, పారపల్లి అని విలేజ్, ఇతను కామినేని అని, ఇతను కూడా కమ్మకులస్తుడేనని, ప్రకాశం జిల్లా వాడు. ఇతనికి నేర చరిత్ర అనేది బలంగా ఉందని టక్కు గిక్కు చేసుకుని బొకే ఇచ్చేసి ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల్లో ఆవిడ తర్వాత వైరల్ అయింది. ఆవిడంటే వాడు ఫైబర్ నెట్లో కంప్లైంట్ ఇచ్చింది వాడేను అని. ఒక నేరం మన మీద నేరం చేసి క్రిమినల్ ఇది చేసి ఇబ్బంది పెట్టినాడు వాడు. హౌ డేర్ అండి వాడిని తీసుకొచ్చి వాళ్ళు సిగ్గుసారి ఉండాలా? డైరెక్ట్ గా అసలు ఇప్పుడు తులసిబాబు కోసం గుడివాడ నుంచి ఒంగోలు వెళ్ళాడు. అదే కదా, ఎంత బరితెగింపు డైరెక్ట్ గా అందరి ముందే గంటలు మాట్లాడాడు కదా, ఎంత బరితెగింపు అనుకోవాలి. ఇది మొత్తానికి బాధ్యత ఎవడో? ఇవాళ కృష్ణా జిల్లా రాజకీయం ఇంత దగులుబాజీతనంగా దిగజారిపోవటానికి, ఇటువంటి లంపెన్ గ్యాంగులన్నీ విజయవాడలో వెరితాలు వేసేసి పొరుగు పోవటానికి ప్రధానమైన బాధ్యుడు విజయవాడ ఎంపీ. కృష్ణా జిల్లాకు సంబంధించిన ఇష్యూ కాదు, పార్టీకి సంబంధించింది. అది చెబుతున్నా, అది వేరే బయలుదేరింది ఇక్కడ. ఇప్పుడు బాధ్యత వహించాల్సింది ఎవరు? ఎమ్మెల్యేతో పాటు విజయవాడ ఎంపీ కూడా. ఎందుకంటే తిరువురులో ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చి పెట్టాడు, ఒక అసాంఘిక శక్తిలాగా తయారయ్యాడు అతను అక్కడ. తిరువురు ఎమ్మెల్యే అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎందుకు నిన్నగా మొన్న జోగి రమేష్ ని పక్కన పెట్టుకున్నారు కదా నూజివీడ్లో. మరి మా మినిస్టర్ తెలియకుండా జరిగిందా? అక్కడ ఆర్టీసీ చైర్మన్కి తెలియకుండా జరిగిందా? ఏం జరుగుతుంది అక్కడ? ఇవన్నీ జరిగేదంతా బాధ్యత తెలియదా? ప్రధాన భూమిక నువ్వు ఉండవు, లోకేష్కి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా నువ్వే ఉన్నావని అందరూ లోకం కూడా వస్తుంది విజయవాడ ఎంపీకి. మొత్తం అంతా ఏకచేత ఒక సింగిల్ హ్యాండ్ మీద తిప్పుతున్నాడు అంట ముఖ్య సలహాదారుడుగా. ఏంటి నువ్వు చేస్తుంది ఏంటి అసలు? రేపు ప్రజలు ఏం తలెత్తుకోవాలా లేదండి? సిఎస్ గారు చంద్రబాబు గారికి తలవంప కదా. తులసిబాబు మీరు డ్రెస్ లో రాని మీ అంత చూస్తానంటే దాని ప్రభుత్వం ఏంటి అనేది ఎవరికి సవాల్ ఇసిరినట్టు? చంద్రబాబు గారికి లోపం ఇది కదా, పవన్ కళ్యాణ్ గారికి నామోషి కదా, లోకేష్కి నామోషి కదా. అంటే నువ్వు పెద్ద మాఫియావా? నువ్వు దావుద్ ఇబ్రహీం డానువా? నువ్వు ఎవడవు రా అసలు? నువ్వు గుడివాడ రాండి, గుడివాడిని అమ్మమ్మ ఒకటి సొమ్మ ఏమన్నా? గుడివాడ అంటే సామ్రాజ్యం, ఎన్నిగంటల రాము ఏమన్నా ప్రైవేట్ సామ్రాజ్యమా? ఏం దిగుతారు మీరు గుడివాడ వస్తే? రండి చూసుకుందాం, గుడివాడ వస్తాను రమ్మను. నేను తమాషాలు వీళ్ళు తాతల ముత్తాతలు జాగిర గుడివాడ అంటే ఎమ్మెల్యేకి కలవగానే వీళ్ళకి 2 కొమ్ములు వచ్చినాయా? వీళ్ళ పర్సనల్ రిలేషన్స్ ఇప్పుడు పార్టీ మీద పడుతుంది, ఇమేజ్ మీద పడుతుంది, సెల్ఫ్ డిఫెన్స్ లో పడింది వాళ్ళ పార్టీ. దురదృష్టవశాత్తు ఏం వైడ్ గా మెసేజ్ వెళ్ళిపోయింది ప్రపంచానికి. ఎంత సిగ్గుచేటండి, నివ్వెరపోతున్నారు మొత్తం పార్టీ కేడర్ అంతాను. ఏంది వాడేంటి 35-40 వెహికల్స్ లో జనం తీసుకెళ్ళటం ఏంటి? విచారణకి వెళ్ళేటప్పుడు అరే రఘురామకృష్ణరాజు గారిని ఎంత చూస్తావు, నేను లోపల అయిపోతే మేము మేసాలు తిప్పుతారు వెళ్ళిన వాళ్ళందరూ. అతను ఒక రాజ్యాంగ పదవిలో డిప్యూటీ స్పీకర్ పదవి అంటే రాజ్యాంగ పదవి,
పదవిలో ఉండండి, అరే ఒరే అని మాట్లాడేసేసి అక్కడ నీ ఎంత చూస్తావు, నేను లోపలేస్తాం, కోర్టుకి ఇస్తావు సవాళ్ళు విసురుతారా? వీడు వెళ్ళిపోయి నువ్వు నీకు దమ్ముంటే నువ్వు రా, కాకి డ్రెస్ వేసుకురా, గుడివాడ నీ ఎంత అయితే చూస్తాను అంటాడా? ఏమనుకుంటున్నారు ఇది? అసలు అక్కడ పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. 30 వెహికల్స్ వెళ్ళారండి. వెళ్తే కనీసం అరెస్ట్ చేసి లోపల పడేయాలి ఆడ వేసిన దీనికి. అసలు హోమ్ మినిస్టర్ ఇంతవరకు మాట్లాడదు ఆవిడ. మరి ఆవిడేమో అర్థం కావట్లేదు. ఎన్నో పొంకాలకు సిరీస్ ఆఫ్ ఈవెంట్లు జరుగుతున్నాయి అక్కడ. ఇటువంటి ఒక నిందితుడి కోసం 30 మంది వెహికల్స్ లో వెళ్ళి ఆడ అరౌడ్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి. అసలు వాడు ఇంతకీ తెలుగుదేశం వైసీపీనే, వాడు వైసీపీలో నిన్నమొన్న దాకా దాంట్లో వాళ్ళ క్రిమినల్. అంతే కదా, రఘురామకృష్ణరాజు గారు గుండెల మీద వైసీపీ ఏజెంట్. వాళ్ళు అటు రంగులు మార్చేసుకుని వాళ్ళు అటు వచ్చి పోలీసులని సవాలు చూరుతాంటే ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదు, హోమ్ మినిస్టర్ సిగ్గుచేటు కాదు, ముఖ్యమంత్రికి సిగ్గుచేటు కాదు, పార్టీని నడిపిస్తున్న లోకేష్కి సిగ్గుచేటు కాదు, పార్టీలో భాగస్వామ్యమైన పవన్ కళ్యాణ్కి సిగ్గుచేటు కాదు. నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు పార్థసారథి గారిని ఎక్స్ప్లెనేషన్ అడిగారు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, పేరు నాని. అవును, దీంట్లో ఇంత జరిగినప్పుడు రాముని పిలిచి మాట్లాడే రామునే కదా, రాముతో పాటు విజయవాడ ఎంపీని కూడా బాధ్యుని చేయాల్సిందే. ఇవాళ కృష్ణా జిల్లాలో జరుగుతున్న అన్ని రాజకీయాలు కొన్నిసార్లు నేను మాట్లాడలేను, అటన్నిటికి కర్త కర్మ క్రియ అతనుగానే ఇవాళ అతను పిలిచి మాట్లాడాల్సిందే. మరి ఏది పిలిచి మాట్లాడలేదు, మొత్తం అతను బాధ్యత తీసుకోవాల్సిందే. విజయవాడ ఎంపీ వీళ్ళందరూ దిగుమతి చేసింది అతను అమెరికా నుంచి. ఇంకోటి ఏంటి సిఎస్ గారు, నువ్వు గుడివాడలో ఎమ్మెల్యేగా గెలిచావు, గెలిచినప్పుడు నువ్వు ప్రజలతో కదా మమేకమై ఉండాల్సింది. అమెరికా వెళ్ళిపోయి పూలమాలలో హెలికాప్టర్లో పూలు జిమ్మి చేసుకుంటావు, భారీ ర్యాలీలు చేసుకుంటాం. నువ్వు ఇక్కడ గుడివాడలో జనాలు ఓట్లయితే గెలిచావా, అమెరికాలో ఉన్న ఓట్లయితే గెలిచావా? ఏంటది బరితెగింపు అంటాం, ఏమంటాం దాన్ని? అది బాధ్యత రాహిత్యం కదా. నువ్వు ఇక్కడ వెళ్ళాల్సింది మండలానికి వెళ్ళాలి, గ్రామానికి వెళ్ళాలి, కార్యకర్తలతో కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళతో మమేకం అవ్వాలి కదా. నువ్వు అమెరికా వెళ్ళిపోయి నువ్వు ఇక్కడ ఒక ఏజెంట్ని పెట్టుకుని నువ్వు ఎందుకు అంటున్నప్పుడు ఎవరిని ఏడిపెత్తానికి, ఎవరిని ఇబ్బంది పెడతావు? నువ్వు ఎమ్మెల్యే అయ్యావు డబ్బు మదంతోనా, నీకున్న డబ్బుతోనా నువ్వు ఎమ్మెల్యే అయింది? ఇవాళ నువ్వు ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత నువ్వు ఒక ఏజెంట్గా ఎవరినో తులసి అనేవాడిని తీసుకొచ్చి అక్కడ పెడతావు. ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ కేసు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? జరుగుతుందని నేను అనుకుంటున్నాను. దాంట్లో మాత్రం ఎటువంటి లోపాలు జరగవని అనుకుంటున్నాను నేను. అంటే పోలీస్ యంత్రాంగం విచారణ చేయాలి, ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు గవర్నమెంట్లో అని అంటే మరి వాళ్ళు ముందుకు వెళ్ళాలిగా ఇన్వెస్టిగేషన్లో. వెళ్తుంది, ఎందుకంటే వాళ్ళకే సవాలే కదండి. ఇప్పుడు రేపొద్దున చేయలేదు అనుకోండి, అది బూమరాంగ్ అవుతుంది. అది పోలీసులకి సిగ్గుచేటే. రేపొద్దున రఘురామకృష్ణరాజు గారు కూడా దాని ప్రెస్టేజ్గానే తీసుకుంటారు. ఆయనకేం తక్కువ, డబ్బు తక్కువ. కానీ ఇప్పుడు అధికారం ప్రభుత్వంలో ఉండే పెద్దలు సీరియస్గా దాన్ని ఇన్వాల్వ్ అయ్యి మీరు చట్టం తన పని తాను చేసుకోబోనివ్వండి అని చెప్తే తప్ప వాళ్ళు వెళ్ళరు కదా. ఐపీఎస్లు కూడా చెప్తారండి వాళ్ళు, లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ చెప్పి తీరాలి. నాకున్న సమాచారం, నాకున్న ఇదేంటంటే ఇన్ఫర్మేషను, దీంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఏకపక్షంగా మీరు చేయమని చేయొద్దని ఏమీ ఇన్వాల్వ్ కాలేదు చంద్రబాబు గారు. ఎటుపక్కకి చట్టం మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించని చట్ట ప్రకారం వెళ్ళమని చెప్పారు ఆయన. చట్ట ప్రకారం వెళ్తేనే వాళ్ళ అరెస్టులు చెప్పొచ్చు. ఇప్పుడు రాము అక్కడికి వెళ్ళి నిందితుడితోటి ఉన్నారు, రాము లోకేష్ గారికి క్లోజ్ అని చెప్పి అధికార యంత్రాంగం అందరికి తెలుసు. ఇలాంటి సిచ్యువేషన్లో విచారణ జరిగిద్ది అంటారా? ఇంకోటండి, లోకేష్కి దగ్గర అని చెప్పి వీళ్ళు మార్కెటింగ్ చేసుకోవచ్చు, పక్కన ఉండి 4 ఫోటోలు తీసి పెట్టుకోవచ్చు. దగ్గర అవడం దూరం అవడం పెద్ద సమయం ఏం కాదు. ఒకవేళ ఇటువంటి వాళ్ళని దగ్గర పెట్టుకుంటే లోకేష్ రాజకీయ జీవితానికి కూడా ప్రమాదం. అతనేమో అంత అమాయకుడు కాదు, అంత తెలివి తక్కువడు కాదు. నాకున్న అంచనా నిర్దాక్షిణ్యంగా పక్కన పెడతాడు. అతను రాజకీయంగా ఎమర్జీ అవ్వాల్సిన టైం ఇది, అతను ప్రూవ్ చేసుకోవాల్సిన టైం ఇది, ఆపర్చునిటీ. ఇటువంటి పనికిమాలిన వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని అతను రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకోడు. ఇది వన్ టైం పొలిటీషియన్గా మిగిలిపోడు. ఎందుకంటే అతని మీద చాలామంది ఆశలు పెట్టుకున్నారు. పార్టీ అతను ఉంటేనే పార్టీ ఉంటుంది, నడుస్తుంది అని చెప్పి. కాబట్టి అతను కూడా సమీక్షించుకుంటాడు. ఇవాళ అతనికి బర్డెన్ ఎవరో, పార్టీకి బలం ఎవరో, బరువు ఎవరు అనేది అతనికి తెలుస్తుంది నిదానంగా. 6 నెలల నుంచి జరుగుతున్న దాంట్లో ముందుగా చాలా ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు అంటే నిరాశ నిస్పృహలతో ఏమి చేయట్లేదు అనేమాట. ఒక్కొక్కటి కొద్ది కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు 6 నెలలు అయిన తర్వాత కొద్దిగా మనం అబ్జర్వ్ చేస్తా అంటే నిదానంగా వస్తుంది, కంట్రోల్లోకి వస్తుంది. పోలీసులు కూడా అప్పుడులాగా లేరు, కానీ ఇప్పుడు నిదానంగా కంట్రోల్లోకి వస్తున్నారు. తనంతట తను కూడా ఒక బలమైన ఇదిగా ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఒక్కొక్కటి ముందైతే నవ్విన వాళ్ళు వాళ్ళు నిర్ఘాంతపోయి బాగా చేస్తున్నాడు అనే పరిస్థితిలోకి వస్తుంది, ఫేజ్లోకి వస్తుందని నేను గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ నేను వ్యక్తిగతంగా అంచనా వేసుకుంటున్నాను.
నేను కూడా మీ ముందు నిరాశని కొద్దిగా దీన్ని వ్యక్తం చేసినాను అంత ముందు వ్యక్తం చేసి ఆయన యాక్టివ్ అయితే బాగుంటుందని సూచన చేశారు మీరు. సూచన చేశాము. అవును. ఇవాళ సూచనలోకి వచ్చి కొద్దిగా మనిషి యాక్షన్లోకి వచ్చాడు, ఒక్కొక్కటి కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నాడు, బాగా బలంగానే వెళ్తున్నాడు. ఆ దృష్టికి వచ్చినవి అన్నీ కూడా చాలా బలంగానే సార్ట్అవుట్ చేసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు పార్థసారథి గారి పేరుని అతను జోగి రమేష్ గారి ఇష్యూ కానీ, లేదా తిరువురు ఎమ్మెల్యే ఇష్యూ కానీ, లేదా ఇప్పుడు వచ్చిన రాము ఇష్యూలో కానీ, ఈ మూడింటి ఇష్యూలో పార్టీ నష్టపోయిన క్రమంలో ఆయన రిపేర్ చేశారా? జరుగుతుంది, తెర వెనక జరుగుతూ ఉండవచ్చు. ఎందుకంటే అన్నీ బయటికి రాకపోవచ్చు. ఒకటి చేసుకుంటా వచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే నాకు తెలిసి నేను ఆ టైంలో అక్కడే ఉన్నా. కృష్ణా జిల్లా ప్రాంతంలో రైతులు ధాన్యం కుప్పలు పోసుకుని ఆ టైంకి నేను అప్పుడు గుడివాడ ఒక కార్యక్రమానికి వెళ్ళాను. అప్పుడు పంట చేతికి వచ్చే టైంలో రైతులందరూ చాలా గిట్టుబాటు ధర లేక సంచులు దొరక చాలా ఇబ్బందులు పడతా పెడితే వాళ్ళందరూ కూడా వీడియోలు చేసి సోషల్ మీడియాలో కొద్దిగా చేసి కొన్ని కారణాల రీత్యా లోకేష్ దృష్టికి వెళ్ళింది. వెంబటనే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి అందరికీ గిట్టుబాటు ధరలు ఇచ్చేసి మనీ డెలివరీ చేసి దానికి ఎవరైతే బాధ్యులు అయిన వాళ్ళు అందరిని సస్పెండ్ చేసి చాలా ప్రాంప్ట్గా యాక్ట్ చేశాడు. అది అయిన తర్వాత నాకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి ఒక మిత్రుడు మాట్లాడి, ఏదో అనుకున్నాను కానీ వెంకటేశ్వరరావు చాలా బ్రహ్మాండంగా జరిగింది, ఏదైతే పోయినా కానీ గత ప్రభుత్వంలో మాకు జరగలేదు, ఇప్పుడు మాత్రం డబ్బులు టంచన్గా పడిపోయినాయి, ఇది మాత్రం హ్యాపీగానే ఉంది, ప్రజల్లో మాత్రం ఫ్రీ బీస్గా ఇంకా రాలేదని అసంతృప్తి ఉంది, డౌన్ ట్రేడ్ ఉన్న వాళ్ళలో అది కూడా సరి చేసుకుంటే బాగానే ఉంటుంది, పర్వాలేదు అనే మాట అన్నాడు. అతను కరుడు గట్టని వ్యతిరేకి. ఇప్పుడు లోకేష్ గారు అనేక అంశాల్లో చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు విద్యాభ్యాసం కూడా ప్రక్షాళన చేస్తున్నారు. దాంట్లో కాదు కదా, ఇప్పుడు పార్టీ పరంగా జరుగుతున్న నష్టం అనేటువంటి అంశంలో ఈయన సరిగ్గా వ్యవహరించట్లేదని ఆర్కే కూడా మొన్న వీకెండ్ లో గత చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. సిఎస్ గారు గుర్తుందో లేదు, కోఆర్డినేషన్ లేదు పార్టీకి ప్రభుత్వానికి. పార్టీలో ఒక కుషన్ లాగా ఉండే బలమైన ఒక మేధో మాత్రం థింక్ ట్యాంక్ కానీ బాధ్యతలు తీసుకుని ఒక 4 జిల్లాలు 3 జిల్లాలకు ఒక ఇన్ఛార్జిగా పెట్టుకుని అన్నీ చూసుకునే వాళ్ళు ఎవరో లేరు అనే మాట మనం అనుకున్నాం. అది ఇంకోటి ఏమవుతుందంటే దీంట్లో కొంతమంది, అది నేను ఎంతవరకు ఇదో కాదు, ఎన్ఆర్ఐని తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టడం కూడా తప్పు. ఎన్ఆర్ఐ అనేవాడు ఏదో ఉద్యోగం చేసుకుంటా అమెరికా పోయి అక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఏదో 4 రూపాయలు సంపాదించి నాకు సేవలు చేసి ఇక్కడికి వస్తామని చెప్పి ఇక్కడ ఇన్ఛార్జీలుగా అప్పచెప్తే వాళ్ళు అంత పెద్దగా గొప్పగా పెర్ఫామ్ చేస్తారని నేను అనుకోను. ఇంటరాక్షన్ ఉండాలండి, ఫేస్ వాల్యూ కూడా ఉండాలి, చెప్పుకునే అవకాశం కూడా ఉండాలి. ఇక్కడ ప్రజాక్షేత్రంలో ఉండి పార్టీలో ఉండి అందరికి 10 మందికి తెలిసిన వాళ్ళు ఇన్ఛార్జీలుగా పెట్టుకుంటే అదొక ఇదిగా ఉంటుంది. అట్లాగే పార్టీలో రాజకీయ నిరుద్యోగులు కూడా ఒక ఇన్ఛార్జికి ఇచ్చామంటే అతను ఒక పోస్ట్ లాగా ఫీల్ అవుతాడు. ఎవడనో అమెరికాలో వెళ్ళి $4 సంపాదించినాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జీలుగాను పరిశీలకులుగా పెడితే పార్టీకి నష్టం జరుగుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇటువంటివన్నీ అతను లోకేష్ సరి చేసుకుని పార్టీలో 2-3 జిల్లాలకు ఒక ఇన్ఛార్జిగా పెట్టుకుని ఎప్పటికప్పుడు నేను ఫీడ్బ్యాక్ తెచ్చుకుంటా సీనియర్లని. ఇప్పుడు పార్టీలో టికెట్లు రాక లేకపోతే వయసు మీద పోయి పార్టీ మీద అభిమానంతో ఉన్నాళ్ళు చాలామంది ఉన్నారు. ఆఖరి శ్వాస వరకు తెలుగుదేశంతోనే ఉండేవాళ్ళు, తెలుగుదేశానికి నష్టం చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో మీకు 25 మంది దొరకడం పెద్ద సమస్య ఏం కాదు. వడబోసుకుంటే కమిటెడ్ తెలుగుదేశం చాలామంది ఉన్నారు, నిష్పక్షపాతంగా నిజాలు చెప్పేవాళ్ళు. వాళ్ళని పిలిచి అన్న అంకులు అంటే వాళ్ళు పొంగిపోతారు. వాళ్ళేమో మిమ్మల్ని పదవులు అడగరు, రాజ్యసభ అడగరు, ఏమో అడగరు, పిలిచి ఉన్న గౌరవంగా. ఈ కుర్రాడిగా నేర్పడతానం కూడా ఉంది. అందరినీ కది మా అన్న అంటాం, అంకులు అంటాం, పెద్దవాళ్ళు గౌరవించడం అనే సంస్కారం లోకేష్లో ఉంది, 100% ఉంది. ఆ టీంని కొద్దిగా ఏర్పాటు చేసుకుని సమీక్షను జాగ్రత్తగా చేసుకుంటే ఆ గ్యాప్ కూడా ఫిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా ఈ గ్యాపులు తగ్గినాయి అనుకోండి, ఇవన్నీ ఒక సెటరైట్ అవుతుంది. ఇటువంటి వాళ్ళన్నీ కొద్దిగా ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ నాటికి ఇప్పుడు కొన్ని ఉంది ఓవర్ బర్డెన్, కొన్ని మొహమాటానికి పోయి ఇచ్చిన తప్పు టికెట్లు కొన్ని ఉన్నాయి కృష్ణా గుంటూరు జిల్లాల్లో. వాళ్ళు చేసే ఏదో పనులన్నీ ఎప్పటికప్పుడు రికార్డ్ అవుతున్నాయి కానీ బయటకు చెప్పట్లేదు. సరైన టైంలో అన్నీ వాళ్ళ ఒకసారిగా బయటకు వేసుకుని మాట్లాడలేని పరిస్థితి కదండి. అంటే ప్రభుత్వాన్ని ఒకసారి చూసుకోవాలి, పార్టీని చూసుకోవాలి. రేపొద్దున నామినేటెడ్ పోస్టుల్లో కూడా మళ్ళీ బాగానే జరుగుతుంది ఫిల్టరింగ్. నామినేటెడ్ పోస్టుల్లో నికార్సైన కార్యకర్తలకి
ధర్మబద్ధంగా న్యాయం జరిగేటట్టు కనపడుతుంది. ఎక్కడ కూడా పారాచూట్ లాగా దిగిపోయిన వాళ్ళకి పదవులు వచ్చే పరిస్థితి దీంట్లో స్థానిక మన కార్పొరేషన్లో తక్కువ అవకాశం.